హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ రామ్ ఫోన్కి ఫోన్ చేస్తారు. అది మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని మాట్లాడుతూ ఉండగా అటువైపు నుంచి నేను డాక్టర్ నీలిమని మాట్లాడుతున్నాను, రామ్ గారు ఉన్నారా అని అడగటంతో రామ్కి ఒంట్లో బాగాలేదు, నేను వాళ్ళ పిన్నినే మాట్లాడుతున్నాను చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. మేము నిన్న రామ్ గారు సుమతి అనే ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఆవిడ గురించి మాట్లాడటానికి ఫోన్ చేశాను అని అనటంతో ఎవరు అని చెప్పి మళ్ళీ మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదే మేడం, వాళ్ళ అమ్మగారు సుమతి గారిని అని చెప్పడంతో రామ్కి ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు రామ్ రాలేడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే ఆవిడ సర్జరీ విషయంలో మేము ఒక డెసిషన్ తీసుకోవాలి, అది రామ్ గారితో మాట్లాడాలి అని డాక్టర్ చెప్తుండటంతో నో నీడ్, అవసరం లేదు, మీరు ప్రొసీడ్ అయిపోండి, రామ్ ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేడు, ఒక 3-4 డేస్ దాకా తను రాలేడు, మీరు డబ్బులు కట్టారు కదా రామ్, మీరు ప్రొసీడ్ అయిపోండి, మీ ఇష్టం అని చెప్పడంతో ఇక డాక్టర్ సరే మేడం, ఒక 4 డేస్ అయ్యాక రామ్ గారిని వచ్చి ఒకసారి చూడమని చెప్పండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అనుకుంటుంది, ఎవరు సుమతి అట, అందరికీ దారిన పోయే దరిద్రం అందరికీ సుమతి అని పేరు పెట్టేస్తుంది. తనను తానే సుమతి కాపాడుకోలేక ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు ఈవిడ మాత్రం ఏం చేస్తుంది, ఈవిడ కాపాడితే మాత్రం దేవతట, నేను కాపాడితే మాత్రం నమ్మదట, ఎందుకు నమ్మదు అని చెప్పి మహాలక్ష్మి తిట్టుకుంటూ ఉంటుంది. అయినా నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ టీవీలో సాంగ్స్ పెట్టుకొని ప్రీతి, ఉషా ఇద్దరూ కూడా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. జన, గిరి, అర్చన, అక్కడ మధు కూర్చొని ఆ డ్యాన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా సౌండ్ పెట్టుకొని ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక సీత రామ్ కోసం పాలు కలుపుకొని వెళ్తూ ఉండగా ఏంటి ఈ కుప్పి గంతులు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇవి కుప్పి గంతులా, నీకు తెలియటం లేదా, మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, భరతనాట్యం ఇది అని ప్రీతి ఉష చెప్తూ ఉంటారు. అయితే ఇంత సౌండ్ పెట్టుకొని చేస్తారా అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇవి కుప్పి గంతుల్లా ఉన్నాయి, భరతనాట్యంలాగా లేదు అని సీత కోప్పడుతూ ఉంటుంది. గాడిదకేం తెలుస్తుందిలే గంధపు వాసన అని ప్రీతి అంటుంది. ఇక సీతకి చాలా కోపం వస్తుంది. అక్కడ మా అమ్మకి చాలా జ్వరం వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు ఇంతింత సౌండ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తే ఆయనకి డిస్టర్బ్ అవుతుంది కదా, తలనొప్పి రాదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ముందు ఆ టీవీని ఆఫ్ చేయి అని చెప్తూ ఉండగా మహాలక్ష్మి వస్తుంది. టీవీ ఆఫ్ చేయదు అని చెప్పడంతో సీత కావాలని టీవీని ఆఫ్ చేసేస్తుంది. ఎందుకు ఆఫ్ చేయాలి, వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు అలా కోప్పడుతున్నావు అని అడగటంతో సీత చెప్తుంది, అక్కడ మీ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, జ్వరంతో బాధపడుతున్నాడు, ఇంత సౌండ్స్ వస్తే తలనొప్పి వస్తుంది కదా, మీకు కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా అని సీత కోప్పడుతూ ఉంటుంది. అసలు రామ్కి జ్వరం రావడానికి కారణమే నువ్వు అడ్డమైన హాస్పిటల్స్కి తీసుకువెళ్ళావు, అందుకే రామ్కి జ్వరం వచ్చింది అని కోపడుతూ ఉంటుంది. మేమేమి అడ్డమైన హాస్పిటల్కి వెళ్ళలేదు, మామ ప్రాణాలు కాపాడిన ఆవిడికి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము, అది హాస్పిటల్కి అందుకే వెళ్ళాము అని చెప్పడంతో సీత ఆయన టీవీ ఆఫ్ చేయండి అని కోపడుతూ ఉంటుంది. మేము ఆఫ్ చెయ్యము అని మహాలక్ష్మి చెప్తుంది. ఎందుకు ఆఫ్ చేయాలి అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. నీకేం తెలుస్తుందిలే భరతనాట్యం విలువ, నువ్వు స్టేజీల మీద అలా వెయ్యవు కదా, దసరా వేషాలకి వాటికి ఏదో దేవుళ్ళ వేషం వేసి ఉంటావు, నీకెలా తెలుస్తుందిలే అని అవమానిస్తూ మాట్లాడుతుంది. అప్పుడు మధు అంటుంది, అవునండి, చిన్నప్పుడు సీత అమ్మవారి వేషాలు వేసేది నాటకాల్లో అని చెప్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, నేను అమ్మవారిలాగా చేశాను అంటే మీరెవరు తట్టుకోలేరు అని బెదిరిస్తూ ఉంటుంది. అయినా మీకేం తెలుస్తుందిలే ఆ విలువ అని సీత కోప్పడుతూ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి, తలుపన్నా వేసుకోండి, సౌండ్ అన్నా తగ్గించండి, జాగ్రత్త, బయట నుంచి కోతులు మిమ్మల్ని చూసి ఫ్రెండ్స్ అనుకొని వస్తాయేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్తుంది. ఇక మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడతారు. అక్కడ హాస్పిటల్లో
ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సుమతికి సర్జరీ మొదలు పెడతారు, ప్లాస్టిక్ సర్జరీ. తన మొహం గాయం అవటం వలన మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసి మొహాన్ని మార్చే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ హాస్పిటల్లో. ఇక్కడ రామ్ పడుకొని ఉంటాడు. ఒక్కసారిగా వాళ్ళమ్మ కళ్ళలోకి వస్తుంది. యాక్సిడెంట్ జరిగిందంతా కూడా గుర్తుకు వస్తుంది. ఉలిక్కిపడి అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ లెగుస్తాడు. సీత వెళ్ళి ఏమైంది మామ, ఏమైంది అని కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఏమో సీత, అమ్మ కళ్ళలోకి వచ్చింది. మొన్న యాక్సిడెంట్ అయితే కాపాడింది కదా ఆవిడ కూడా కళ్ళలోకి వచ్చారు అని బాధగా చెప్తూ ఉంటాడు. అప్పుడు సీత అంటుంది, ఇన్నాళ్ళుగా మీ అమ్మ నీకెప్పుడు కళ్ళలోకి రాలేదా మామ అని అడగటంతో, లేదు సీత, మా పిన్ని మమ్మల్ని అంత బాగా చూసుకుంది, మా అమ్మ ఎప్పుడు కళ్ళలోకి రాలేదు అని చెప్పడంతో, చివరిసారిగా ఎప్పుడు చూసావు మీ అమ్మగారిని అని అడగటంతో, అప్పుడు అమ్మ ఎవరికి ఒంట్లో బాగాలేదని చూడటానికి వెళ్తుంది, మమ్మల్ని పిన్నికి అప్పచెప్పి వెళ్ళింది, అది మాత్రమే నాకు గుర్తు ఉంది, అదే చివరిసారి చూడటం అని చెప్తూ ఉండటంతో, ఏం పర్లేదులే మామ, భయపడకు, ఇదిగో ఈ పాలు తాగు అని చెప్పడంతో, ఆవిడికి హాస్పిటల్లో ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసేద్దాం సీత అని అడుగుతూ ఉంటాడు. వద్దు మామ, ఇప్పటికే నా వల్లే నీకు జ్వరం వచ్చిందని మీ పిన్ని నన్ను తిడుతోంది, నువ్వు రెస్ట్ తీసుకో, 2 రోజులు అయ్యాక హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పడంతో, లేదు సీత, పిన్నితో నేను మాట్లాడతాను, వెళ్దాం, నాకు చూడాలని ఉంది, ఆవిడ్ని అలా వదిలేసి వచ్చాం అని అనటంతో, లేదు మామ, నీకు బాలేదు కదా, తగ్గాక వెంటనే వెళ్దాము అని చెప్పి నచ్చచెప్పి పాలు తాగిస్తుంది. సరే పడుకో మామ అని సీత వెళ్తుంది. ఇక తర్వాత అక్కడ హాస్పిటల్లో మనం రామ్ గారు రాలేదు కదా, అందుకే సుమతి గారిని డిశ్చార్జ్ చేసేద్దాం అని డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ గారు ఇప్పటిదాకా రాలేదు, ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, అందుకనే ఇక డిశ్చార్జ్ చేసేద్దాం అని నిర్ణయించుకుంటారు. 4 రోజుల తర్వాత రామ్, సీత ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. సీతతో చెప్తూ ఉంటాడు రామ్, సీత, మనం ఆవిడకి కనుక ఎవరు లేకపోతే మనం దగ్గరుండి ఆవిడ్ని మనమే చూసుకుందాము అని చెప్తూ ఉంటాడు. అలాగే మామ, నీ ఇష్టం, సరే పద చూడటానికి వెళ్దాం అని చెప్పి అక్కడ రూమ్లోకి వెళ్ళగానే సుమతి కనిపించదు. రామ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. డాక్టర్ని వెళ్ళి అడుగుతూ ఉంటారు, సుమతి అనే పేషెంట్ని అడ్మిట్ చేశాం కదా, ఆవిడ లేరేంటి అని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు డాక్టర్, ఆవిడ్ని డిశ్చార్జ్ చేశాము, ఈరోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పడంతో, అదేంటి మాకొక్క ఫోన్ కూడా చేసి చెప్పలేదేంటి అని సీతారాం అడుగుతూ ఉంటారు. నేను చేశానండి ఫోన్, ఎవరో ఒక లేడీ లిఫ్ట్ చేశారు, ఆవిడ ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడారు, నేను ఇలాగా సర్జరీ గురించి మాట్లాడాలని చేశాను, ఆవిడ డబ్బులు కట్టాం కదా, మీరు ప్రొసీడ్ అయిపోండి, రామ్కి ఒంట్లో బాగాలేదని చెప్పారు, అందుకనే మేము సర్జరీ చేసి పంపించేశాం అని చెప్పడంతో, అయినా సరే మేము వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది కదా అని అడగటంతో, లేదండి మేము పంపించేశాము, మీరు రాలేదు కదా 4 రోజుల నుండి అని అడుగుతూ ఉంటారు. సరే ఆవిడ ఎక్కడికి వెళ్ళారో, ఆవిడ పేరేంటో అన్నీ చెప్పారా ఏమైనా అని అడగటంతో, లేదని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంకప్పుడు డాక్టర్ జరిగింది గుర్తు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆవిడని చూసినా మీరు గుర్తుపట్టలేరు, ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది, మొత్తం రూపురేఖలన్నీ మారిపోయాయి అని గుర్తు తెచ్చుకుంటారు. సర్జరీ జరిగాక సుమతి తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఇక సుమతి మొహం అంతా మారిపోతుంది. సుమతి అనుకుంటుంది, వస్తున్నాను మహాలక్ష్మి, నీ ఆటని కట్టించటానికి నీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలాగా చేస్తాను, నీ అంతు తేల్చటానికే వస్తున్నాను నేను ఈ రూపంలో, ఆ దేవుడు నాకు ఈ రూపం ఎందుకు ఇచ్చాడో చూద్దాం అని చెప్పి అనుకుంటుంది. ఇక సుమతి అక్కడ దాక్కుంటుంది. దూరం నుంచి రామ్ని చూస్తూనే ఉంటుంది. ఇక రామ్ చెంతకు సుమతి చేరుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.